హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన తువ్వలో అయితే మనమైతే బుడలు వేయనికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది బుడలు వేసే యంత్రం. మేమైతే ఎద్దులతో వేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా ఈసారి కూడా ఎద్దులతోనే వేస్తున్నాం. చూడొచ్చు 3 పైపులు పెట్టి పైన అయితే హోల్స్ ఉన్నది అయితే అదే మిషనరీ. మేమైతే బుడల్లో కలపడానికి మందు అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఆ మందు ఎందుకు ఉపయోగపడుతుందంటే లోపల చీమలు పురుగులు తినకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అది కలిపితే దాన్ని తినవు, దాంతో మనకి విత్తనం అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. అలా బకెట్లో కలుపుకొని తీసుకొని పోయి పొయ్యాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ మేము వేసి బుడలు అయితే అలా పోసిన తర్వాత అయితే ఒక మనిషి గడె మళ్ళిస్తాడు, ఒక మనిషి అయితే అలా విత్తనాన్ని అయితే మిస్ కాకుండా అయితే వేస్తాడు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, హ్యాండ్ అయితే ఊకుండకూడదు. చూడొచ్చు, కరెక్ట్గా అల్లియాలి ఫ్రెండ్స్. గడెం కూడా గడెం అయితే అల్లిచ్చేది మా మామనే ఫ్రెండ్స్. ఇక్కడైతే వేరే వాళ్ళు చూసుకోవచ్చు. ఇవైతే కరెక్ట్గా అయితే వెళ్తాయి ఫ్రెండ్స్ ఎద్దులు, అందుకైతే దానికైతే కడతారు. వీడియో తీస్తుంటే అయితే ఎద్దులు అయితే ఒక వైపుకు పోతున్నాయి కాబట్టి వాళ్ళైతే రావద్దని అన్నారు. దూరం నుండి తీస్తాను ఫ్రెండ్స్ వీడియో. ఇదైతే వెనకాల పాసేది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇదైతే పలగొరు, దీన్ని కూడా మేమైతే ఎద్దులతోనే కొడతాము. చెక్కది కావడంతో మనకైతే బరువు ఉండదు ఫ్రెండ్స్. ఇది చూసుకోవచ్చు, కడుతున్నాడు బాబాయ్. పాసేది ఎలా అవుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే పాస్తున్నాడు మా నాయన. విత్తనం వేసిన తర్వాత అయితే దాని మీద అయితే ఇలా పాయాలి ఫ్రెండ్స్. ఇలా పాయడం ద్వారా గడ్డి ఏదైనా ఉంటే వెళ్తుంది, మరియు బుడ్డలు అయితే బూడిపోతాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఇది ఎలా వస్తుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు బుడల చేను ఏ విధంగా వేస్తారో కామెంట్ చేయండి, ఎద్దులతోనా లేదా ట్రాక్టర్తోనా. అదేవిధంగా ఏ దాంతో వేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, లైన్గా అయితే వేసుకుంటూ పోతున్నారు. మీ ఊర్లో బుడల చేనులు ఇంకా వేసారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే మ్యాక్సిమం అయితే వేసినారు, మేము కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకే ఇన్ని రోజులు వాన పడడంతో లేట్ అయింది ఫ్రెండ్స్. నిన్నైతే వాన పడలేదు, దాంతో భూమి అయితే ఆరడంతో వేస్తున్నాము. చూడొచ్చు. బుడ్డలు ఎలా పడుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇవైతే ఆకుండా వేస్తూనే ఉన్నారు స్పీడ్గా, చూసుకోవచ్చు. ట్రాక్టర్తో వేసేదానికన్నా దీంతో వేసేది అయితే చాలా హార్డ్ వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 2 మనుషులు నడచాలి, మళ్ళా చాలా కష్టంగా ఉంటుంది. చూసుకోవచ్చు, ఇది పాసేది, ఇతలైతే బుడలేసేది. చూసుకోవచ్చు. ఇదైతే పలగూరు ఫ్రెండ్స్ కొడుతున్నాడు.
మనమైతే బోదలు అయితే కొడుతున్నాడు. నీళ్ళు వారబడేటప్పుడు అయితే ఇవైతే యూజ్ అవుతాయి. అలా ఒక్కొక్క దానికి పారబెట్టడానికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. అవి లేకుంటే అయితే మనకైతే నీళ్ళు ఎటంటే అటు వెళ్తాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వర్క్ అయితే రన్నింగ్ అవుతుంది. ఇవైతే మొన్న సంతలో కొత్తగా తెచ్చిన చిన్నవి ఫ్రెండ్స్, ఇవి ఎద్దులు. వాళ్ళైతే ప్రాక్టీస్ చేస్తున్నారు, దానికైతే నేర్పిస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే వాస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు ఫ్రెండ్స్ వాడు. ఇంతదాకా చూసారంటే వీడియో నచ్చినట్టయితే ఉంటుంది, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మేమైతే అది కాలువ పెట్టడానికి ఫ్రెండ్స్, ఇది పత్తి చేనులో దానిలో అయితే కలుపు తీసే యంత్రము. దాన్ని తీసుకొచ్చి మనమైతే గోనపట్ట పెట్టి చీర కడుతున్నాము. చీర కట్టడం ద్వారా మనకైతే గుంత అయితే పడుతుంది, దానిలో నీళ్లు పోతాయి ఫ్రెండ్స్. మీకైతే అవుట్పుట్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. గడం అయితే కట్టేసాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, కాలువ అయితే పెడుతున్నారు. మొత్తం చేను అయితే వేయడం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. కాలువ ఎలా వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఊర్లో కాలువ ఎలా పెడతాం, మీ ఊర్లో ఎలా పెడతారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద ఒక వ్యక్తి అయితే ఎక్కి కొట్టాలి, లేదంటే లోతు రాదు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు అవుట్పుట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.